దినుసులలో. నెక్స్ట్ అవి వేగంగానే పచ్చిమిర్చి వేసేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అవి కొంచెం వేగాలి. సో ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా వేగుతున్నాయో, మాడనివ్వద్దు. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్, కప్పు ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారా ఫ్రెండ్స్ ఎలా వేగుతున్నాయో ఇందులో. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి వేగాయి. నెక్స్ట్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. 1 టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు మేము ఎందుకు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ తర్వాత వేసుకుంటాం అంటే కరివేపాకు వెంటనే మాడిపోద్ది. అలా మాడిపోకుండా ఉండాలంటే ఇలా లాస్ట్ మూమెంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇవి వేసుకున్నప్పుడు మాత్రం స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎంత అంటే చిటికెడు పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ తగినంత పసుపు వేసుకోండి. ఇప్పుడు పసుపు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి అనేటివి పసుపులో వేగాలి. కొంచెం మనకు పసుపు పచ్చివాసన అనేది పోవాలి ఫ్రెండ్స్, అప్పటి వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ టమాటా వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇలా కలుపుకోండి ఫ్రెండ్స్ టమాటా వేసుకోగానే. సో మనం దేన్ని మాడనివ్వద్దు, లైట్గా వేగాలి అంతే. అడుగంటనివ్వకుండదు ఫ్రెండ్స్, అడుగుంటే టేస్ట్ అనేది పోతుంది. నెక్స్ట్ కొంచెం లైట్గా ఫస్ట్ సాల్ట్ వేసుకోండి, తర్వాత మనం మళ్ళీ వేసుకోవాలి సాల్ట్. సాల్ట్ ఎందుకు వేసుకుంటామంటే త్వరగా వేగడానికి వేసుకుంటాం. టమాటా అనేది కొంచెం త్వరగా ఉడుకుతుంది మనకి. సో ఫస్ట్ ఇలా ఉడకాలంటే ఏ కర్రీస్లోనైనా కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి, సాల్ట్ అనేది. సో ఎన్ని మినిట్స్ పెట్టుకోవాలి? ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టేసుకొని ఆగాలి ఫ్రెండ్స్. చూసేద్దాం ఒక 5 మినిట్స్ తర్వాత ఇది ఎలా రెడీ అవుతుందో. ఫ్రెండ్స్ చూసారా, ఇది అరగంటకుండా కలుపుతూనే ఉండాలి 2 మినిట్స్ ఒకసారి. సో మనకు 5 మినిట్స్ వరకు ఇలా కలుపుతూనే ఉండాలి, మధ్యలో మధ్యలో తెరిచి. ఫ్రెండ్స్ ఈ తెల్ల బటానా అంటే మీరు చోలే భటూరా అంటారు దీన్ని, మేము తెల్ల బటానా ప్లస్ చోలే భటూరా అని అంటాం ఫ్రెండ్స్. దీన్ని మనం నైట్ నానబెట్టుకొని మార్నింగ్ లేచి కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. 1 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, ఉడకబెట్టుకుంటే ఇలా అవుతాయి ఫ్రెండ్స్. సో నైట్ మాత్రం ఖచ్చితంగా నానబెట్టుకోవాలి, కనీసం 6 అవర్స్ అన్నా ఇవి నానాలి వాటర్లో. సో తర్వాత కుక్కర్లో 1 విజిల్ వచ్చే వరకు వేగితే సరిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఆ ప్రాసెస్ నైట్ చేసేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూసేద్దాం. ఇక్కడ అది మగ్గుతుంది ఫ్రెండ్స్. ఇందాక 5 మినిట్స్ అన్నాం కదా, ఒక 3 మినిట్స్ అయిపోయింది. ఇంకొక 2 మినిట్స్ పెట్టి తీసేద్దాం. సో ఇలా మధ్య మధ్యలో తెరుచుకుంటూ చూసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, అడగంటకుండా. నెక్స్ట్ కారం పొడి వేసుకోవాలి, మనకు టేస్ట్ తగినంత వేసుకోవాలి. మేమైతే 2.5 స్పూన్స్ వేసుకుంటున్నాము, మా చిన్న టేబుల్ స్పూన్ కాబట్టి. తర్వాత కలుపుకోవాలి. కారం పొడి వేసుకున్నాక మొత్తం అన్నిటికీ కారం పౌడర్ అనేది బాగా పట్టాలి. చూడండి మీకు కనిపిస్తుంది కదా, ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం టమాటా వేసుకున్న తర్వాత మిర్చి పౌడర్ ఎందుకు వేసుకుంటామంటే టమాటా అనేది స్మెల్ రాకుండా ఉండాలి. సో కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే ఏంటంటే మనకు టమాటా పచ్చివాసన అనేది వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ కారం పొడి మాత్రం వేసుకున్నాము, వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఆ కారం పొడి అనేది టమాటాకు బాగా పట్టాలి. సో చూసారు కదా ఇందులో ఎలా అవుతుందో ఫ్రెండ్స్. నెక్స్ట్ ధనియాల పొడి వేసుకోవాలి.
మేము ఈ ధనియాల పొడి వచ్చేసి ఇంట్లోనే రెడీ చేసుకున్నాము. వేయించుకొని ఫస్ట్ ధనియాలు తీసుకొని ప్యాన్ లో వేయించుకొని మిక్సీకి పౌడర్ పట్టడమే. సో ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ బఠానీ వేసేయాలి. చూసారు కదా, ధనియాల పొడి తర్వాత బఠానీ వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకోండి ఫ్రెండ్స్. మనకు స్టవ్ అనేది మొత్తం సిమ్ లోనే ఉండాలి. పెద్ద స్టవ్ ఉంటే మాడిపోతుంది హై ఫ్లేమ్ లో ఉంటే. సో సిమ్ లో పెడితే ఏంటంటే మనకి బాగా వస్తుంది ఫ్రెండ్స్. కర్రీ అనేది కింద అడగంటదు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ అడగంటకుండా కొంచెం లైట్ గా 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుందాము. సో ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాం. ఓన్లీ స్మాల్ గ్లాస్. చిన్న గ్లాస్ తో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. సో మనకు అప్పుడు ఏంటంటే కొంచెం జ్యూసీ అవుతుంది, అలాగే కింద అడుగు కూడా అంటదు. తర్వాత ఉప్పు తక్కువ అవుతుంది కదా, కొంచెం ఉప్పు. ఇంతకు ముందు కొంచెం మనం ఉప్పు కొంచెం వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు తగినంత వేసుకోవాలి. దానికి తగినట్టు వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందాక కొంచెం వేసుకున్నాం కదా. మేము 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాము. సో ఇది సాల్ట్ సరిపోద్ది. సో నెక్స్ట్ పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఫ్రెండ్స్. తగినంత వేసుకోవాలి. అంటే ఇది ఇష్టం ఉంటేనే వేసుకుంటారా? సో చూసారు కదా ఫ్రెండ్స్, విన్నారు కదా మా అత్తయ్య ఎలా చెప్పిందో. ఇష్టం ఉంటేనే వేసుకోవచ్చు అంట, ఇష్టం లేకపోతే పల్లీల పొడి వేసుకోవచ్చు అంట. చూసారు కదా ఫ్రెండ్స్. సో వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి. మూతను పెట్టాలా? సో ఒక 5 నిమిషాలు మూత అంట పెట్టాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ చూద్దాం ఫ్రెండ్స్, వెయిట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు డక్కన్ తీసేసి చూసేద్దాం మనం ఎలా ఉందో. సో మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. అలా కర్రీ అనేది అరగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి మధ్యలో. సో పచ్చి కొబ్బరి వేసారు కదా ఫ్రెండ్స్, అది స్మెల్ రాకుండా ఉండడానికి ఇలా కలుపుకోవాలంట మా అత్తయ్య చెప్తున్నారు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇలా కలుపుకోవాలి గరం మసాలా పౌడర్ వేసుకున్నాక. సో మనకి ఇలా వేసుకొని కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అడుగంటుతుంది మనం. ఎందుకంటే వాటర్ వేయట్లేదు ఇందులో, ఓన్లీ 1 గ్లాస్ స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఇక్కడ వాటర్ అనేది తొందరగా ఆగి, సో వాటర్ అనేది ఆవిరైపోతాయి కదా ఫ్రెండ్స్. సో మనకు మొత్తం ఆయిల్లోనే డీప్ ఫ్రై అవుతుంది, చూసారు కదా. సో మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. సో నెక్స్ట్ సో ఫ్రెండ్స్ ఇంతే లాస్ట్ ప్రాసెస్. లాస్ట్ కి కొత్తిమీర ఒకటి ఇలా గార్నిష్ చేసేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. కానీ కొత్తిమీర అనేది మనం స్టవ్ ఆఫ్ చేసినాక వేసుకోవాలి. వేసుకుంటే ఏంటంటే ఆ వేడిలోనే ఉడికిపోద్ది మనకి. సో ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకున్నాక ఇలా 1 మినిట్ డక్కన్ మూసేస్తే మన చోలే భటూరే రెడీ ఫ్రెండ్స్. చూసేద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లో మాత్రం కొత్తిమీర ఇలా చల్లుకొని ఒక 1 మినిట్ క్యాప్ పెట్టేసుకొని అంతే ఫ్రెండ్స్, క్యాప్ మూసేసుకోవడమే. సో నెక్స్ట్ ఒక 1 మినిట్ ఇందులో ఆ హీట్ లోనే వేయించుకోవాలి కొత్తిమీర అనేది. మనం స్టవ్ బంద్ చేసినాకనే మనము కొత్తిమీర అనేది వేస్తున్నాం ఇందులో. సో ఎన్ని మినిట్స్ ఆంటీ తీసేయచ్చా? సో 1 మినిట్ తర్వాత తీసేయడమే. సో చూసేద్దాం ఫ్రెండ్స్, ఇప్పుడు చూసేద్దాం 1 మినిట్ తర్వాత ఎలా ఉందో. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన చోలే భటూరే కర్రీ రెడీ అయిపోయింది. ఇంతే ప్రాసెస్. ఈ తినేసి ఎలా ఉందో మాకు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేయండి. చూసేద్దాం ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో. సో ఫ్రెండ్స్ ఇంతే చోలే భటూరే కర్రీ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, నన్ను ముందుకు నడిపించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. గుడ్ నైట్, లవ్ యూ ఆల్, సైన్ అవుట్.
నెక్స్ట్ ఏం వంట చేయాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి.